టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్న వార్తలు మన సినీ సెలబ్రిటీలు అందులోనూ ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టిన వాళ్ళు పెళ్లి బంధంతో ఒకటైపోవడం. అలా ఈ మధ్య కాలంలో రష్మిక మరియు విజయ్ దేవరకొండ పెళ్లి ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో. ఇక ఆ వార్తల నుంచి పూర్తిగా బయటికి రాకముందే అల్లు శిరీష్ పెళ్లి కూడా మార్చ్ 6వ తారీఖున ఎంతో ఘనంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఇలా అందరి సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. ఇక అల్లు శిరీష్ది కూడా ప్రేమ వివాహమే. ప్రేమించి నైనికా రెడ్డిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే అల్లు శిరీష్ పెళ్లి విషయం బయటికి వచ్చిందో ఆ తర్వాత అతడి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కావచ్చు, రిసెప్షన్ కావచ్చు, ఇలా పెళ్లి కొడుకు ఇలా ప్రతి విషయం కూడా పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ వచ్చింది. మరి అలాంటి అల్లు శిరీష్ మరియు నైనికా రెడ్డిల పెళ్లి జరగడం మాత్రమే కాదు, పెళ్ళయి ఒక్కరోజు కూడా కాకముందే తనకి వరుసకి చెల్లెలు మరియు స్వయాన తోటి కోడలు అయిన నైనికా రెడ్డి కోసం అల్లు స్నేహారెడ్డి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. నిజానికి నైనికా రెడ్డికి అల్లు స్నేహకి పెళ్లి కంటే ముందే మంచి ఫ్రెండ్షిప్ ఉందట. వీళ్ళిద్దరూ ఒకటే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అవ్వడం, పైగా వీళ్ళ తల్లిదండ్రులు మొదటి నుంచి కూడా మంచి ఫ్రెండ్స్ అవ్వడం, వీళ్ళిద్దరి మధ్య ముందు నుంచే ఒక రిలేషన్షిప్ ఉండడం, ఆ తర్వాత అల్లు శిరీష్ని ప్రేమించడంతో తన ఇంటికే కోడలుగా వస్తున్న అమ్మాయి తనకి చెల్లెలవ్వడంతో స్నేహ మరియు నైనికా రెడ్డిల మధ్య మంచి సంబంధం ఉంది. పెళ్లికి ముందే నైనికా రెడ్డి అల్లు స్నేహతో కలిసి పార్టీస్కి వెళ్ళడం, పైగా అందరూ కలిసి గడిపిన క్యూట్ మూమెంట్స్ కూడా అప్పట్లో వైరల్ అవుతూ వచ్చాయి. అలా మొత్తానికి తనకి వరుసకి కజిన్, ఇక తన మరిదిని పెళ్లి చేసుకుని తనకి తోటి కోడలు కూడా అవ్వడంతో ఇంటికి చిన్న కోడలుగా వచ్చిన తన కజిన్ అయిన నైనికా రెడ్డి కోసం అల్లు స్నేహారెడ్డి కొన్ని లక్షల విలువ చేసే ఒక అపురూపమైన కానుకని పెళ్లి కానుకగా ఇచ్చిందట. ఇంతకీ అల్లు స్నేహారెడ్డి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. అదేదో కాదండి, అల్లు వారి కుటుంబంలోని కొన్ని దశాబ్దాలుగా ఆచార సాంప్రదాయాలతో కొన్ని తరాలుగా వస్తున్న నగలని ఇప్పుడు తన చిన్న చెల్లెలు తన తోటి కోడలికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందట. నగలతో పాటు నడుముకి వడ్డానం, చేతికి గాజులు, హారాలతో కూడుకున్న ఈ నగలు ఆ కుటుంబంలో కొన్ని తరాలుగా ఒకరి తర్వాత ఇంకొకళ్ళకి ఇంటికి వస్తున్న కోడళ్ళకి సాంప్రదాయ పద్ధతిలో ఇస్తూ ఉంటారట. అలా సరిగ్గా చూసుకున్నట్లయితే అల్లు రామలింగయ్య గారి భార్య అంటే అల్లు అరవింద్ తల్లి అల్లు అర్జున్ నాయనమ్మకి కూడా అలా ఇంటికి కోడలిగా వచ్చినప్పుడు నగలు రావడం, ఆ తర్వాత ఆవిడ అల్లు అరవింద్ భార్యకి ఇవ్వడం, ఆ తర్వాత ఆ ఇంటికి వచ్చిన ముగ్గురు కోడళ్ళకి కూడా ఇలా సాంప్రదాయ పద్ధతిలో నగలు రావడంతో ఆ ఇంటికి చిన్న కోడలుగా అడుగుపెట్టిన నైనికా రెడ్డికి తానే ఇవ్వాలని నిర్ణయించుకొని ఇలా తన చేత్తో నగలని గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందట. అలా ఆ కుటుంబంలో కొన్ని తరాలుగా కొనసాగుతున్న ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ తన తరువాత వచ్చిన తన తోటి కోడలు, ఇంటికి చిన్న కోడలు అయిన నైనికా రెడ్డికి స్వయంగా అల్లు అర్జున్ మరియు అల్లు స్నేహాలే ఈ బంగారాన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మొత్తానికి అల్లు స్నేహారెడ్డి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా అంటూ వివిధ రకాల సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చినాయి. ఈ వార్తలో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు, కానీ రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.